అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి సెప్టెంబర్ 15 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారు పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు. ఎటువంటి సమస్యకైనా కూడా 100% పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% మీకు సమస్యకు పరిష్కారం అయితే మన గురువుగారు చెప్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా సూక్ష్మంగా విశ్లేషణాత్మక పద్ధతిగా ఉంటారండి. ఇక వీరు వివరాల పట్ల కూడా చాలా శ్రద్ధ వహించి ఏ పనైనా కానీ పరిపూర్ణంగా చేయాలనుకుంటారు. అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనడానికి వివరాలను చాలా లోతుగా పరిశీలిస్తారన్నమాట. వీరి ఆలోచన విధానము చాలా తాత్కాలికంగా ఉంటుంది. చాలా కష్టపడి పనిచేసేవారు. సమయపాలన కూడా పాటిస్తారు. తమ పనిలో ఎటువంటి పొరపాటు లేకుండా చాలా జాగ్రత్త పాటిస్తారు. అలాగే వీరి శ్రద్ధ, క్రమశిక్షణ వల్ల అన్ని రంగాల్లో కూడా వీరు గొప్ప విజయాలు అయితే సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే వీరి భావాలను అంత సులభంగా బయటపెట్టండి. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు విపరీతమైనటువంటి ఆందోళనకు కూడా గురవుతూ ఉంటారు. వీరి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది కూడా ఇతరులకు చాలా కష్టం. అలాగే వీరు ఇతరులను సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. తమ చుట్టూ ఉన్న వారి సమస్యలను పరిష్కరించడానికి కూడా వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వీరికి డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులు, అకౌంటెంట్లు, ఆర్థిక సలహాదారులు, అలాగే శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, రచయితలు, సంపాదకులు, ఈ రాశి వారు ఈ రంగాల్లో బాగా ఎక్కువగా రాణిస్తారు. అయితే వీరి ప్రేమలో చాలా నిజాయితీగా, విశ్వసనీయంగా ఉంటారండి. తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. భావోద్వేగాలను అంత తేలిగ్గా బయట పెట్టరు. కానీ కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి అటువంటి విషయాల్లో అపార్థాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విషయానికి వస్తే కనుక రేపటి రోజు వీరికి నాడీ వ్యవస్థ, అలాగే పేగులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఎదుర్కోవచ్చు అనమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. అయితే రేపటి రోజున మీ పని వలన కాస్త మీరు మానసికంగా ఒత్తిడికి గురైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడి గురి కాకుండా ఇవి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అయితే తీసుకోండి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తప్పకుండా, వ్యాయామం చేయడం తప్పకుండా ఈ రాశి వారికి అవసరము. అలాగే వీరికి అనుకూలమైన రంగులు రేపటి రోజున తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ. అదృష్టపు సంఖ్యలు 5, 7, 20, 31. అలాగే రేపటి రోజున వీరికి సంబంధించిన వరకు కొన్ని వివరాల గురించి తెలుసుకున్నట్లయితే కనుక వీరికి రేపటి రోజున వృత్తిపరంగా, అలాగే వ్యాపార పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు వ్యవసాయము, చిత్రకళ, వస్త్ర వ్యాపారము, అలాగే బియ్యము, ఇటువంటి వ్యాపారాల్లో మంచి లాభాలను అయితే గడిస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో మంచి సంపద, ఆర్థిక హోదాను కలిగి ఉంటారు. సుఖ సంతోషాలను అనుభవించడానికి రేపటి రోజున చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఇక వీరికి కోపం కూడా త్వరగా వచ్చేస్తుందండి. కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. ఆ కోపం నుండి చాలా వేగంగా కూడా బయటపడతారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున వీరికి విద్యార్థులకైతే వీరి యొక్క చదువుపై శ్రద్ధ వహిస్తే ముందు రోజుల్లో మంచి ఫలితాలు అయితే సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి కొన్ని సమాచారాలు రేపటి రోజు మీకు అందుతాయి. అందులో మీకు కొన్ని శుభవార్తలు కూడా కావచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు కొంచెం రేపటి రోజున బాధ పెట్టవచ్చు. ప్రయాణాల్లో కాస్త ఆటంకాలు ఉంటాయి. అనారోగ్యకరమైన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారాలు అయితే మంచి లాభాలను ఇస్తాయి. అనారోగ్యం మాత్రం కొంచెం మిమ్మల్ని బాధకు గురి చేస్తుందండి. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త అనేది తప్పకుండా ఉండాలి. ఇక ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఏర్పడతాయి. ఇంత బయట ఎక్కువగా ఒత్తిడిలు అయితే ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల మాత్రం తప్పకుండా మీరు నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఆర్థిక పరిస్థితి కొంచెం మీకు మెరుగ్గా ఉన్నప్పటికీ కొంత మిమ్మల్ని బాధ పెట్టేటువంటి కొన్ని విషయాల్లో ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసినటువంటి సంఘటనలే కనిపిస్తున్నాయి. ఇక మిత్రులతో ఉన్నటువంటి విభేదాలు సర్దుబాటు అవుతాయి. మీ ఆలోచనలు అలాగే మీ సంకల్పాలన్నీ కూడా
కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు మరింత ఎక్కువగా విస్తరిస్తారు. ఉద్యోగాలకు కొత్త హోదా లభించిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు రేపటి రోజున. అలాగే శుభకార్యాలకు కూడా రేపటి రోజున ఆహ్వానాలు మీకు అందుతాయండి. అలాగే ఉద్యోగులకు మంచి సమాచారం అయితే అంతోనని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టినట్లుగా మీకు అనిపిస్తుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా రేపటి రోజు మీకు బంధువులతో కూడా విభేదాలు రావచ్చు. కాబట్టి కొంత ఆచితూచి జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. మొత్తంగా చూసినట్లే కనుక రేపటి రోజు మీకు కొంత సానుకూలంగా కొంత ఒత్తిడికి గురి చేసినటువంటి సంఘటనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పనిభారం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా కనిపిస్తుంది అనమాట. ఆధ్యాత్మిక చింతన మరింత ఎక్కువగా మీలో పెరగబోతుంది. అయితే రేపటి రోజున మీరు నమ్ముకునేటువంటి భగవంతుడే మీకు మార్గాన్ని చూపించబోతున్నాడు అనే చెప్పుకోవాలి. అంటే కొన్ని విషయాల్లో మీరు కృంగిపోకుండా నిరాశ చెందకుండా కొంత అధైర్యపడినప్పుడు భగవంతుని యొక్క తోడు మీకు రేపటి రోజున కలగబోతుంది. మరి ఇంతకీ ఏ దేవతారాన్ని చేయడం వల్ల రేపటి రోజున మీరు మరిన్ని ఎక్కువగా సానుకూలమైన ఫలితాలను అలాగే శుభప్రదమైనటువంటి మంచి వార్తలను వినడానికి అవకాశం అనేది ఉందో తెలుసుకుందాము. మీకు రేపటి రోజున పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందండి. సోమవారం విశేషంగా రేపటి రోజున మీరు శివాలయం సందర్శనం చేసుకోవడము అలాగే పరమేశ్వరు యొక్క అనుగ్రహం కోసము ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించి స్వామివారికి ఒక చెంబుడు నీటితో చక్కగా అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇంట్లో కూడా ఆవు నెయ్యితో పరమేశ్వరుడికి దీపం వెలిగించి స్వామివారికి మీకు వీలైతే కనుక బిల్వ పత్రాలను కానీ సమర్పించినట్లయితే అన్ని రకాలు కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో పాలు కానీ పండ్లు కానీ స్వామివారికి నివేదించడం కూడా చాలా ఉత్తమం. అలాగే ఈ విధంగా చేయడం వల్ల మీ పనుల్లో మంచిగా సఫలం చేకూరుతుంది. ఇంటా బయట మీకు విజయం ఎదురవుతుంది అనమాట. సమాజంలో గౌరవం మరింత రెట్టింపోతుంది. అలాగే మీకు ఉద్యోగంలో కూడా పనివారం తగ్గి మీ యొక్క పై అధికారులు వచ్చినటువంటి ఒత్తిడి కూడా మీకు తగ్గుముఖం పడుతుంది. అలాగే రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే వారి ద్వారా కొన్ని శుభార్తలు కూడా అందుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ కొత్త వ్యక్తులు మీ జీవితంలో మిమ్మల్ని శాసించబోతున్నారు. కాబట్టి అన్ని విషయాలంటే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో షేర్ చేసుకోవడం మంచిదన్నమాట. కాబట్టి అంటే వారితో ఎంతవరకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే మనకు ఉపయోగపడుతుంది, అలా అనవసరమైనటువంటి చర్చలు కాకుండా అవసరమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా మంచిది. అలాగే మీ విషయాల్లో గోప్యత కూడా చాలా అవసరము. ముఖ్యమైనటువంటి పనుల గురించి మీకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాల గురించి వారితో షేర్ చేసుకోవడం అయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచిదండి. అలాగే వ్యాపారాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో వచ్చేటువంటి లాభాల గురించి కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ ఎవరు కూడా చెప్పుకోలేకపోవడం మీకు చాలా అన్ని విధాలు కూడా మంచిది. అంతేకాకుండా రేపటి రోజు మీకు పుణ్యక్షేత్ర దర్శనం అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆస్తి లాభం భూలాభం కూడా కనిపిస్తుందండి. ఈ విధంగా మీ యొక్క కొన్ని విషయాల్లో మాత్రం బాగా ఆనందంగా ఉండేటువంటి క్షణాలు కొంత మీకు ఆరోగ్యం పట్ల అలాగే పని పట్ల కొంత ఒత్తిడి గురైనటువంటి క్షణాలు రేపటి రోజున ఎదురవబడుతున్నాయి. కాబట్టి మీకు ఏది కూడా అంటే ఈ విషయాలు ఎక్కువగా మానసికమైన ఒత్తిడి గురి కాకుండా ఉండాలంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రేపటి రోజు మిమ్మల్ని కాపాడుతుందని తెలుసుకోండి. అలాగే అప్పులు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా శ్రమ మరింత ఎక్కువగా పెరుగుతుంది. స్నేహితులతో కూడా సరదాగా గడుపుతారు. అంతేకాకుండా ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకునేటువంటి తపన మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మీ ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుందండి. ఇక కొత్త పరిచయాల్లో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పాం కాబట్టి వారితో మాట్లాడడం ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో వారితో కొన్ని విభేదాలు ఏర్పడినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను వారితో చెప్పుకున్నప్పుడు అప్పుడు మీకు ఏదైనా సమస్య సృష్టించేటువంటి అవకాశం ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్త వ్యవహరిస్తే ముందు ముందు రోజుల్లో కూడా మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎక్కువగా మీకు నిరాశే కనిపిస్తుంది అనమాట. అదనపు శ్రమతో పాటు మానసిక ఒత్తిడి మీ మనసును పూర్తిగా చికాగ్గా ఉన్నట్లుగా తద్వారా కుటుంబంలో కూడా కొంత ఎక్కువగా ప్రేమ కనపరచలేకపోతారు. పిల్లల పట్ల అలాగే జీవితావసరం పట్ల అసంతృప్తి భావాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలపై కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామిపై పట్ల కానీ చూపించకపోవడం అయితే మంచిది. అది వారిపై మరింత తీవ్రమైనటువంటి స్వభావాన్ని రేకెత్తించేలా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఇంటికి వచ్చిన తర్వాత వారితో సరదా గడపడము అలాగే మీకు ఎదురైనటువంటి ప్రతి సంఘటనను చర్చించుకోవడం అయితే మంచిది. మీ జీవిత భాగస్వామితో మాత్రమే చెప్పుకోవడం వల్ల వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ముందు ముందు రోజుల్లో మీకు పని వల్ల ఏదైనా కానీ కొంత సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పెద్దల యొక్క ఆశీర్వాదం దైవం యొక్క ఆశీర్వాదం వల్ల ముందు ముందు రోజుల్లో మీ రాశి వారికి మరిన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అలాగే మీ యొక్క గ్రహాల సంచారం యొక్క మార్పుల వల్ల వచ్చేటువంటి పరిస్థితులు మీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ దేవతలను చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున మరింత శుభప్రదంగా ఉంటుందో తెలుస్తున్నా కదండి. మరి రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.